గదంతా తిరుగుడెందుకురా సప్పుడుగా అంటే ఔటర్ ఎక్తివా అంటే సీదా పోయి ఆ పెద్ద సడక్ మీద దిగుతావు. ఈడికెళ్ళి కొట్టుడు కొడితే అయిపాయే, సూపర్ తోవ్వ తొక్కుడు దొక్కితే చూస్తుండగానే వెళ్ళిపోతావు అని హైవేల గురించి చెప్తుంటారు. హౌమల్లా పెద్ద రోడ్లాయే, పండుగలకు పబ్బాలకు తప్పితే ట్రాఫిక్ జామ్ లేకుండా రయ్యన పోవచ్చు. నడిమిట్లా టోల్ గేట్ కాడ జరంతా స్లో అవుతాం గంతే. కానీ ఓ కాడ చూడు రియాల ఎట్లున్నదో. ఆనాగి 3 రోజులైనా ఈ బ్రిడ్జి కింద 3 చెర్ల నీళ్లున్నాయి. పో అగో బస్సులు, కార్లు, ఆటోలు, బండ్లు ఎట్లు ఈదుకుంటూ వస్తున్నాయో. రోడ్డు మీదనే మడుగు తయారై మోకాళ్ళలోతు నీళ్లు మసిలినాయి. అందులోకించే పెద్ద పెద్ద లారీలు వస్తుండే వరకు సడక్ మీద పెద్ద పెద్ద పొక్కలు పడి సుక్కలు చూపిస్తున్నాయి. కార్లు, ఆటోలు, బండ్లు అన్ని దిగబడుడే. బయటికి గుంజుకరాలేక ఒక తిప్పల కాదు, లంగలం దొంగలం పట్టుకోవాల్సిన పోలీసార్లకు కూడా ఇన్నే డ్యూటీ అయింది. హీగేముంది, ఇటో 2 కిలోమీటర్లు అటో 2 కిలోమీటర్ల పొడుగుతో ట్రాఫిక్ జాము. ఇంతకిదే ఎన్నో ఎరికేనా, హైదరాబాద్ నుంచి విజయవాడ పోయే హైవే నల్గొండ జిల్లా చిట్యాల కాడ రైల్వే అండర్ పాస్ కిందికి మస్తు నీళ్లు వచ్చినాయి మొన్నట ఆనకు. ఇన్నే ఊతారుండేటోరకు చుట్టుముట్టుకెళ్ళి కూడా ఈడికేసేరినాయి. మళ్ళా గమ్మత్ ఏందంటే ఎత్తుండే బండ్లు అల్కగా పాస్ కావాలని బ్రిడ్జి కింద లోతు చేసిండ్రట. గట్ల మంచిగా మడుగు తయారైందిగా. వచ్చిపోయేటోళ్ళు మనిషోది కరుచుకుంటే గప్పుడు జాతీయ సడకుల శాఖోళ్ళు, మున్సిపాలిటీ వచ్చి మోటార్లతోటి నీళ్లు తోడేసే కార్యం పెట్టుకున్నారు. హైదరాబాద్ విజయవాడ పెద్ద రాష్ట్రం మీదనే గిట్లయిందంటే చూడుర్రిగా.